అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మతం పేరుతో మనుషుల్ని చంపడం కానీ, మతం పేరుతో ఇబ్బంది పెడతాం కానీ, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఒక హిందూ వ్యక్తిని రోడ్డు మీద లాక్కొచ్చి కాల్చి చంపేయడం అనేది చాలా చాలా బాధాకరం అనమాట. చూస్తేనే చాలా బాధగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అది వైరల్గా ఉంది బాగా. ఎందుకంటే మతం పేరుతో ఒక మనిషిని చంపమని చెప్పి ఏ మతంలో అయినా, ఏ మతాన్ని ఫాలో అయినా, ఏ మతంలో అయినా చెప్పరు. ఏ మతంలో లేని పని చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, మనకి పాపులేషన్ అనేది ఏ ఏ కంట్రీలో పాపులేషన్ తక్కువ ఉందో ఆ పాపులేషన్ ఫాలో అయ్యే మతాన్ని మనం బాగా ఇబ్బంది పెడతాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూస్ తక్కువ. ఆ హిందూస్ని ఇబ్బంది పెడతాం అనేది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అది కరెక్ట్ కాదు. అది బంగ్లాదేశ్ అనే కాదు, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, అది ఏదైనా ఏ కంట్రీ అయినా సరే ఒక మతం సంబంధించిన ప్రజలు పాపులేషన్ అనేది తక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడతాం అనేది జరుగుతుంది ఎక్కడైనా. అది అనేది జరగకూడదు. అది జరగకూడదు అంటే ముందు మనం మనుషులని గుర్తించుకోవాలి. మతం ముఖ్యం కాదు. ముందు మన మనుషులం, మానవత్వం అనేది బతికుండాలని చెప్పి తెలుసుకోవాలి అందరూ. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పి నేను భావిస్తున్నా. ఇలాంటి ఇన్సిడెంట్ మీ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా మీరు ముందస్తు ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.